స్వామి, అంటే మీ దినచర్య అసలు ఎలా ఉంటుందండి? ఉదయం లేచిన దగ్గర నుంచి మీ ఆహార నియమాలు కానీ అసలు ఎలా ఉంటుంది? మేము పొద్దున్నే 3 గంటలకు లేస్తాం. అది 3 గంటలకి? ప్రతి ఒక్క యోగి ధర్మం అది. ఆ, పొద్దు పొడవకన్నా ముందే నక్షత్రాలు ఉండగానే బ్రహ్మ గడియల్లో గంధర్వ వేళలో స్నానం చేసిన వాడే యోగి. ఉమ్, అలాగే పడుకొని సూర్య భగవానుడు వచ్చి తనని లేపిన వాడు యోగి కాడు, భోగి. ఉమ్, సాధు ధర్మంలో అది ప్రథమ నియమం. ఉమ్, 3 గంటలకు లేచి 4 గంటల వరకు ఏకాంత ధ్యానం, 4 గంటలకు మళ్ళీ శుచి శుభ్రతలు చేసుకొని అమ్మవారి ఆరాధనలకు వెళ్ళడం, 6 గంటల వరకు అమ్మవారిని అంతా సర్వశోభాయమానంగా అలంకరించి అమ్మవారికి సర్వ కంకర్యాలతో పూజలు అర్చనాదులు చేసి భక్తులకై అమ్మ దర్శనం వదిలిపెట్టడం. అక్కడ నుంచి ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకు సందేహాలు చెప్పడం, ఉమ్, వాళ్ళ కష్టకాలాలు వినడం, వాళ్ళకు వరాలు ఇవ్వడం, ఏదో మాకు తోచిన మంత్రమో తంత్రమో యంత్రమో ఇచ్చి ఇది ఉంచుకోండి బాగుంటారని చెప్పడం. ఇట్లా ఏదైనా ప్రోగ్రామ్స్, మీటింగ్లు, పూజలు ఎవరైనా ఇళ్ళకి పిలిస్తే వెళ్ళడం, ఉమ్, వాళ్ళకి ఆశీర్వాదం చేయడం. ఏమన్నా పెద్ద పెద్ద సాధు సంతుల సమ్మేళనాలు అవుతుంటాయి, ఉమ్, అటువంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళడం. ఉమ్, మొన్ననే దుబాయ్ కూడా వెళ్ళొచ్చాను. ఓ, సంతోషం. ఉమ్, అది జగన్మాత కృప. అక్కడ వాళ్ళు నన్ను పిలిపించారు, నేను వెళ్ళాను. ఉమ్, అట్లా ఉమ్, ఈ విధంగా ఉంటుంది. మా ఆహార విహారాలు ఎలా ఉంటాయంటే ప్రతి యోగికిను ప్రతి సన్యాసికిను 3 ప్రధానమైన నియమాలు ఉంటాయి. ఏకభుక్తం, ఏకవస్త్రధారణం, ఏకశయనగతి. ఉమ్, కంచం పొత్తు మంచం పొత్తు ఉండకూడదు మాకు. ఉమ్. అంతా ఒకటే. ఆహారం అంటే ఏం తీసుకుంటారు? ఏకభుక్తం సాత్విక ఆహారమే, స్వల్ప ఆహారం అంత కొంత. ఓ అంతే. కుంభాలు తినడం అంటే అది భోగత్వం అవుతుంది. ఉమ్, ఈ శరీర ధర్మాన్ని అనుసరించి తినడం కానీ లేకపోతే అది కూడా అవసరం లేదు మాకు. ఉమ్, దీనికి ఒక రిజర్వేషన్ ఉంది. ఈ శరీర నిర్మాణానికి ఒక ధర్మం ఉన్నది. ఉమ్, మా తల్లిదండ్రులు ఇద్దరు ఈ శరీరాన్ని నాకు ఇచ్చారు. ఉమ్, దీన్ని నడిపిస్తున్నది ఈ పంచభూతాలు. ఈ శరీరం భూమి యొక్క ఆవరణంలో నడుస్తున్నది కాబట్టి అంత తినాలని ఒక ధర్మం, అంతే. ఉమ్, ఆకలి కూడా మాకు పెద్ద ఏం ఇబ్బంది లేదు. పేరు మురళీకృష్ణ. నాకు సందేహం ఏంటంటే చాలామంది అదే పాపాలు చేస్తే అదే నరకానికి వెళ్తారు, పుణ్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తారు అంటారు. నిజంగా ఇది జరుగుతుందా? ఒకళ్ళు జరిగిన ఒక పర్సన్ పాపాలు చేసింది అనుకో, తను ఎన్ని జనరేషన్స్ వరకు అనుభవిస్తారు? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లనే పాపం యొక్క తీవ్రత బట్టి పీరియడ్ టైం పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పాపం చేసినోడు నరకానికి, పుణ్యం చేసినోళ్ళు స్వర్గానికి వెళ్తుంటారా లేదా అన్న కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇట్స్ ఏ క్లియర్. భూమి ఆవిర్భావం చెంది మానవునికి విజ్ఞానం వికసితమైనప్పటి నుండి శాస్త్ర సిద్ధాంత లిఖితమైనప్పటి నుంచి చెబుతూనే వచ్చారు, తప్పు చేయకండప్ప శిక్షల పాలవుతారు, నరకం కోతారని. ఇప్పుడు మీకు అది క్లారిటీగా క్లియర్గా అర్థం కావాలంటే మంచిగా ర్యాంకు తెచ్చుకొని మంచిగా మార్క్స్ వచ్చిన వానికి ఒక మంచి కాలేజ్ లోపల సీట్ ఇస్తారు. ఆ కొరతో చిన్నగా మార్కులు వచ్చిన వానికి ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? తక్కువ వచ్చాయి కాబట్టి, మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి. అది జీవధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి నువ్వు జీవించలేదు కాబట్టి, నీ ధర్మ నిడివిని అనుసరించి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడనే వెళ్ళాలి. జీవధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి బ్రతికి ఉత్తమ స్థితిలో నువ్వు నడిచావు కాన నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. అది ఈ టైం సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. కాలధర్మ సిద్ధాంతం, ఈ కాలానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక రూల్ ఆఫ్, ఆ రూల్ మెయింటెనెన్స్ చేస్తుంది దీని అంతని కూడా. సో ఇక్కడ ఏంటంటే ప్రతి జీవుడు కూడా ధర్మానికి తల వంచి ధర్మానికి అనుగుణంగా బ్రతకగలిగితే నరకం అనేది భూలోకానికి పరిచయం అవ్వదు. ఇక్కడ అది మనకు రాదు కూడా. నడవలేదు కాబట్టి నరకం మనకు పరిచయం అయింది ఇప్పుడు. ఉదాహరణకి ఏ హత్యలు, ఏ నేరాలు, ఏ దొంగతనాలు చేయకుంటే జైలుతో ఆయనకి ఏ సంబంధం లేదు. ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు అంటే తప్పు చేయడం వల్లనే వెళ్ళాడు కదా. తప్పు చేయకపోతే జైలుకి ఆయనకు సంబంధమే లేదు కదా. చక్కగా ఇంట్లోనే జీవించవచ్చు, భార్య పిల్లలతో ఆరోగ్యంగా మంచిగా. అలాగే జీవుడు తప్పు చేశాడనే నరకానికి వెళ్తున్నాడు, చేయకపోతే పోడు కదా. ఒకవేళ తనకి ఈ శరీరం ఉన్నంత వరకు శరీరం మీద భయంకరమైన పాపాలు చేశాడు అనుకోండి, 7 జన్మల వరకు ఎంటాడుతుంది ఆ పాపం, వదిలిపెట్టదు. ఎన్ని పూజలు చేసినా వదిలిపెట్టదు. చాలామంది అంటూ ఉంటారు అదే ఈ జన్మలు చేసిన ఇదే జన్మలో తాకితే పాపాలు ఉంటారు, అది నిజం అంటారా? 100%. ఆ పాపం యొక్క ఉన్నతిని, ఆ స్థితిని బట్టి అవి తగులుతూ ఉంటాయి. అన్ని పాపాలు ఇదే జన్మలో అనుభవించాలని లేదు, అన్ని పాపాలు వేరే జన్మలో కూడా జనరేట్ అవుతాయని లేదు. అది పాపం యొక్క తీవ్రత, ఆ స్థితిని బట్టి. చూడండి, గోహత్య, బ్రాహ్మణ హత్య, సాధు హత్య మహాపాపం, ఎన్ని జన్మలకైనా అవి తీరవు. అట్ ద సేమ్ గో నింద, బ్రాహ్మణ నింద, సాధువు నింద, కన్న తల్లి నింద, తోబుట్టు అయిన చెల్లెలి నింద, ఈ 5 మందిని నిందించడం, తూలనాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడం,
వాళ్ళను కొట్టినా తిట్టినా ఏ వంకగా వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించినా అది ఈ జన్మలోనే తగులుతుంది. ఇవి ప్రమాణాలు. దైవనింద చేసిన, శివభక్తులను విష్ణు భక్తులను అవమానించినా కూడా వాళ్ళ పాటికి వాళ్ళు భక్తులు అయింటారండి. మీకేం పని వాళ్ళని నిందించడం, వాళ్ళని హేయంగా మాట్లాడడం, నింద చేయడం, అవి ఈ జన్మలోనే అనుభవించాలి. మరికొన్ని పాపాలు ఎలా ఉంటాయంటే ఈ జన్మకు ఈ స్థితికి ఆవరణం కాక ఉత్తర జన్మకు అవి బాగా నిలబడి ఉంటాయి, నోరు తెచ్చుకొని నిలబడి ఉంటాయి, పట్టుకోవడానికి రెడీగా ఉంటాయి. ఉత్తర జన్మ అంటే నవ్ యు ఆర్ ద బ్యాచులర్. పెళ్ళయిందా? ఓకే, సారీ, పెళ్ళి కాలేదు, తెలుసో తెలియక అన్నాను. ఓకే, ఈ జన్మతో ఈ బాడీ ఆఫ్ స్ట్రక్చర్ తోటి నువ్వు ఏదైనా పాపం చేసావు అనుకోండి, ఆ ఆరా అంతా నీ పైన ఉంటుంది, ఆ జీవకళ. ఈ కళతో నువ్వు పిల్లల్ని కన్నావు అనుకోండి, నీ యొక్క శేషము నీ భార్య గర్భమునందు ప్రవేశించి బయటకు వస్తా చూసావా, అది అక్కడి నుంచి కూడా ఆ పాప అంకురం వస్తూ ఉంటుందన్నమాట. 100%. ఇంతో అంతో నువ్వు చేసింది డిపాజిట్ అవుతుంది నీ పిల్లలకు, బ్యాంక్ బ్యాలెన్స్ డిపాజిట్ అయినట్టు. అందుకేనండి మన సనాతన ధర్మంలో క్లియర్ కట్ ఒకటే ఉన్నది, ఎక్కడ పుష్కరాలు వచ్చినాయంటే వెళ్ళి స్నానం చేయండి, ఏ నదికి పుష్కరాలు వచ్చినాయంటే వెళ్ళి స్నానం చేయండి, ఎక్కడ ఒక మహాయాగం జరుగుతుందంటే వెళ్ళి దర్శనం చేసుకోండి, ఎక్కడ సమీపంలో పుణ్యక్షేత్రం ఉందంటే వెళ్ళి దర్శనం చేసుకోండి, ఒక పుణ్యతీర్థంబు ప్రవహిస్తున్నది అంటే వెళ్ళి స్నానం చేయండి. ఇవన్నీ కూడా జన్మ ఉత్థాన పదమునకు సోపాన మార్గాలు. ఋషులు ఎంత కష్టపడి ఎంత దర్శనాలు తీసుకొని మన కోసం పెట్టారో అన్నీ చేసి పెట్టారు, కానీ అనుభవించడానికే మనకు చేతనవట్ల. మళ్ళీ పాపాలు, దోషాలు, కర్మలు అన్నీ ఉన్నాయి మనకు. అంటే అవి సందర్శనం చేత మనం చేసినటువంటి పాపాలు పోతాయండి? 100%. ఇప్పుడు ఒక వస్తువును రోడ్డు మీద వాడేస్తే దుమ్ము ధూళి ఆవరిస్తుంది, దాన్ని కిచెన్లోకి తెచ్చి కడిగితే పోదంటారా? పోతుంది కదా. ప్రాణం లేని వస్తువే శుద్ధి అయ్యేటప్పుడు ఇన్ని జీవకళలతో నిర్మాణమైన ఈ దేహము, అందున్న భగవంతుడు, అతని కేంద్రకంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇంతటి కుండలిని ప్రాయోపవేశము ఎలా శుద్ధి కాదు చెప్పండి? అవుతుందా కదా? 100%. మనం చేసుకోవట్లా, అనుభవించడంలా. ఎన్ని ఇచ్చారు మనకు వేద విజ్ఞానం లోపల భారతీయ ఋషులు. అబ్బా, ఈ ఈ ఈ సృష్టి అంత ఇట్లే అంతమై మళ్ళా పునరుత్థానమైనా కూడా ఇంతటి అద్భుతాలు జరుగుతాయో జరగవో. స్వామి, చాలా అంటే ఒక్కొక్కసారి ఆ దేవి దేవతల అనుగ్రహం అనేది ఎన్నో రకాలుగా అనుకుంటుంది. మీకు కలిగినటువంటి నిదర్శనాలు మాకేమైనా కొన్ని వివరిస్తారా? ఏ విధంగా అమ్మవారు మీతో పలికారు? యోగి యొక్క తన దర్శనాలను, తన యొక్క అనుభవాలను మీరు ఇంతవరకు వేరే గురువుల యొక్క అనుభవాలు విని ఉంటారు, అట్ ద సేమ్ అలాగే నన్ను అడుగుతున్నారు. ఇవి గుప్త రహస్యాలు. అంటే ఇట్లా కెమెరాల ముందు చెప్పడం అంత సమంజసం కాదు. ఇలా చెప్పడం అనే కోణం ఎలా ఉంటుందంటే అనేక మంది దీన్ని చూస్తారు, వాళ్ళు ఏ అవస్థలు ఉండి చూస్తారో. కొంతమంది టాయిలెట్లో ఉండి కూడా యూట్యూబ్ చూసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎటు ఏం చూడాలో కూడా తెలియదు కదా. అయ్యో స్వామీజీ ఏదో చెప్తున్నాడే క్లిక్ చేసి అక్కడ వింటుండే వాళ్ళు ఉంటారు, కొందరు పడక గదిలో వినేవాళ్ళు ఉంటారు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆయనకు సంబంధం లేదు, ఏదో బోర్ కొట్టియో పని లేకనో వింటూ ఉంటాడు. మీరు అడిగిన ప్రశ్న ఇది అనితర సాధ్యమైనటువంటి యోగ మర్మం. ఇది చాలా మార్మికమైనది. అమ్మవారు నాకు ఇచ్చినటువంటి దర్శనం అనుకోండి, నాకు వచ్చిన అనుభవాలు అనుకోండి. ఇలా కాకుండా దాన్ని తెలుసుకోవాలని ఉత్సుకు ఎవరికైనా ఉంటే ఒక పద్ధతిగా అట్లా అడిగితే చెప్పవచ్చు. మాకేముంటుందామంటే మా సాధు ధర్మం లోపల తన అనుభవాలని యోగ్యుడైన శిష్యుడికే ధారబోయాలని ఉన్నది. తన యొక్క అనుష్ఠాన సంబంధితమైనటువంటి వ్యక్తికి కానీ, తన యొక్క మత పరంపరకు సంబంధించిన వ్యక్తి కానీ, తన యొక్క పీఠ పరంపరకు సంబంధించిన వ్యక్తి కానీ, తన చేత శిష్యరికం పొందిన వాడికి కానీ ధారబోయాలి తన అనుభవాలు. అయోగ్యంగా దేన్ని గనక ఇస్తే ఆ పాపం మాకు తగులుతుందని మా నియమం. ఏమనుకోకండి. అయ్యో పర్వాలేదండి, నొప్పిస్తే క్షమించండి. అమ్మవారు జగన్మాత నా యందు ప్రత్యక్షమైనదా కాదా అని మీకు అనుమానం మొత్తం సంపూర్ణం కావాలనుకుంటే, నివృత్తి కావాలనుకుంటే, అంబాత్రయ క్షేత్రం అనే పేరు ఈ జగతిలో ఎక్కడ లేదు. అంబాత్రయ క్షేత్రం అనేది శాస్త్రీయమైనదా అశాస్త్రీయమైనదా మీరు సిద్ధాంతులను అడగండి, ఎవరినన్నా సాంఖ్యశాస్త్ర నిపుణులను అడగండి, జ్యోతిషులను అడగండి. వేద విజ్ఞానం తెలిసిన వాళ్ళు అంబాత్రయ క్షేత్రం మీద ఎంత గొప్ప నిర్వచనం ఇస్తారో. ఆ పేరుని ఏ గ్రంథంలో కానీ ఏ గ్రాంధికంలో కానీ మేము చూడలేదు. ఆ జగన్మాతను అడిగితే ఈ రోజు అడిగాం, మరుసటి రోజు అమ్మ ముందు ఆ పేరు వచ్చింది, ఆ పేరు లిఖితం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పట్టాభిషేకం చేశాం. ఆ క్షేత్రంలో పేరు కానీ, అక్కడ స్థాపితమైన అమ్మవార్లు కానీ, అక్కడ ఒక రుద్రశూలం ఉంటుందమ్మా, చాలా అద్భుతం అది.
ఆ రుద్రశూలం కానీ 7 జీవనదుల జలాలతో ప్రాణప్రతిష్ఠ చేయబడ్డ కోనేరు, కూర్మాకారపు కోనేరు, మన పీఠంలో గోమాత కళ్యాణం చేస్తాం ప్రతి సంవత్సరం. ఓ. అదొక అద్భుతం. ఉమ్. అంబాత్రయ క్షేత్రంలో ప్రతిదీ అద్భుతమే. ఉమ్. అక్కడ ముగ్గురు అమ్మలు 3 కలర్లతో ఉంటారు, బ్లాక్, ఎల్లో, రెడ్. ఉమ్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఉమ్. ఈ ముగ్గురు అమ్మల్లాగానే అక్కడ ఒక కుక్క ప్రసవించిన 3 కలర్లతో పుడతాయి, ఒక గోవు ప్రసవించిన 3 కలర్లతో పుడతాయి, ఒక పిల్లి ప్రసవించిన 3 కలర్లతో పుడతాయి. ఆ, ఆశ్చర్యం. ఉమ్. జగన్మాత నేను ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నానని ఆ జీవరాశుల మీద ఆవరణమై చూపిస్తూ ఉన్నది. అది మాకు ప్రత్యక్షమైనటువంటి దర్శనం. చాలా సంతోషం. మీరు ఈ మాట చెప్తున్న కొద్దీ ఇంకా చూడాలి, ఒకసారి రావాలి సత్యానికి అని అనిపిస్తోంది. ఖచ్చితంగా వస్తాము, వచ్చి ప్రేక్షకులు కూడా తెలియచేయాలి, చాలా మందికి తెలియాలి కూడా. చాలా సంతోషం. మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి ఆ ప్రశ్న అయ్యో అడిగి. అట్లేం లేదమ్మా, ఉమ్. చెప్పొచ్చు. అమ్మ ఆత్మదర్శనం ఎలా కలిగిందంటే 1 సంవత్సరం పాటు నేను ఉమ్. నిరాహార యోగంలో ఉన్నాను. ఆహా. అది ఎలా ఉన్నానో ఇప్పుడు ఊహించుకుంటే దడబుడుతుంది. సంవత్సరం ఉమ్. దడబుట్టేస్తుంది ఇప్పుడు ఊహించుకుంటే. ఉమ్. మీరు ఇప్పుడు కొన్ని నీళ్ళు ఇచ్చారు, తాగాను. అంతకుముందు ఒక కప్పు టీ తాగాను. ఆ. అప్పుడు ఎలా ఉన్నాను అంటే అది ఒక విధమైనటువంటి కసిలేంటి. ఉమ్. ఇప్పుడు ఒక అమ్మాయి మీద వ్యామోహితుడై ఒక అమ్మాయి పిచ్చిలో ఉన్నవాడు ఏమిచ్చినా పట్టించుకోడు. ఉమ్. సైకలాజికల్గా ఆయన అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి ప్రేమ. ఏమిచ్చినా పట్టించుకోడు, ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోడు, తినడు, తాగడు, అలా ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఉమ్. ఆయన ఒక అమ్మాయి మీద సమ్మోహితుడైనట్లే నేను అమ్మవారి మీద సమ్మోహితుడనయ్యాను. ఉమ్. ఆ తల్లి మీద టోటల్ నా బాడీ, నా ఎనర్జీ, నా యొక్క థింకింగ్ అంతా కూడా ఆమె మీద విడిచిపెట్టాను కాబట్టి ఉమ్. ఆ మత్తులో ఉండగలిగానేమో. అప్పుడు ఉమ్. ఇప్పటికీ ఉంటాను, ఉమ్. పెద్ద విషయం కాదు. వ్యావహారికంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడున్న ధర్మాన్ని అనుసరించి ఏదో అంత తీసుకుంటాను. ఉండాల్సి ఉంటుంది. అలా ఉన్నప్పుడు సరిగ్గా సంవత్సరానికి 365 రోజుల తర్వాత ఏ ముహూర్తానికైతే ధ్యానంలో ఉన్నానో సరిగ్గా అదే ముహూర్తానికి ఉమ్. ఒక అద్భుతమైన తేజస్సు నేను చూశాను. అదృష్టవంతులు. ఉమ్. ఆ తేజస్సుతో నేను సంభాషించిన సంభాషణలు లోక కళ్యాణ కారకములు. ఉమ్. నేనేం చేయాలో నాకు అవగతమైనది, ఉమ్. నేను ఎలా ఉండాలో నాకు అవగతమైనది. ఉమ్. ఆ వాక్కును అనుసరించి ఇప్పటి వరకు ఉన్నాను. నన్ను చాలా మంది అడుగుతారు, నువ్వు చీర కట్టుకున్నావని. ఉమ్. ఇది చీర కాదు, ఏకవస్త్రం, కుట్టని బట్ట, ఉమ్. మడిపంచనే. ఉమ్. జగన్మాత యొక్క దీక్ష నియమావళిని అనుసరించి కుంకుమ కలర్ పంచె కట్టాలి కాబట్టి అరుణకాంతి, ఉమ్. అరుణవర్ణం, ఎర్రవర్ణం. ఉమ్. నా అలంకారము, నా శిఖాబంధనము అంతా కూడా అమ్మ యొక్క ప్రసాదితం, అమ్మ యొక్క వాణి. ఉమ్. అమ్మ చెప్పినట్టుగానే మీరున్నారు. ఉమ్. అమ్మ చెప్పకపోయినా నాకు అనుభవాలు వచ్చినాయంటే కూడా భగవత్ ప్రసాదితమే కదా. అవును. ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిందంటే జ్ఞానం ఎందే ఉత్పన్నం అవ్వాలి. ఉమ్. దీనికి కేంద్రకం మహాసరస్వతి. ఆమె అనుగ్రహం ఉంటే తప్ప ఇది పనిచేయదు. ఉమ్. మెంటల్గా మనం డిస్టర్బ్ అవుతున్నామంటే ఆ సరస్వతి యొక్క అనుగ్రహం తగ్గినట్టు లెక్క. ఉమ్. సైకలాజికల్గా ఆయన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు అంటే తప్పకుండా సరస్వతి శక్తిపాతం చేసి ఆయన మంచిగా అవుతాడు. ఉమ్. శక్తిగా లేడు, దృఢంగా లేడు, అంగవైకల్యంతో ఉన్నాడంటే మహాకాళి శక్తిపాతం చేయాలి. ఉమ్. ధన సంపత్తులతో ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడంటే లక్ష్మీ శక్తిపాతం చేయాలి. ఉమ్. ఈ 3 సమృద్ధిగా మనకు అంబాత్రయ క్షేత్రంలో దొరుకుతాయి. ఉమ్.